ప్రస్తుతం ఈ చంద్రగ్రహణం పూజలు ఏదైతే గుంటూరు శివారుల్లో ఉన్నటువంటి రెడ్డిపాలెంలో కలకరం సృష్టిస్తుందో, ఒకవైపు అఘోరిగా ఉన్నటువంటి శ్రీనివాసు శాలిని మాత్రం ఇదంతా ప్రజల కోసం చేశామనే విధంగా చెప్తున్నారు. ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. ఏంటి సార్ మీరు చూసారా? నేను చూడలేదు. అంటే ప్రధానంగా కూడా ఇది కొంతమంది ఆడవాళ్ళు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళందరినీ అడగటానికి ఇక్కడికి వచ్చారు. మీరు చూసారమ్మా? చూసాం. ఎన్నింటికి జరిగింది? రాత్రి 8 కాడి నుంచి మొదలు పెట్టారు. అంతకుముందు ఏమి లేదు, ఒక 20 రోజుల నుంచి చేస్తున్నారు. వీళ్ళు ఆ రోజు పూజ చేయక ముందు మీకు కనపడ్డారా? ఏదన్నా ఇక్కడ పూజలు చేస్తున్నట్టు కానీ ఏమైనా చెప్పారా? చెప్పలేదు మాకు అసలు. అసలు ఈ గుడి ఎప్పుడు జరిగింది నిర్మాణం ఏం జరగలేదు, కానీ ఊరక తీసుకొచ్చి పెట్టారు. ఎప్పటి నుంచో ఉంది. ఇల్లు రీసెంట్ గా కట్టారు. కట్టారు. ఏం జరిగేవమ్మా ఇక్కడ? గతంలో ఊరక కార్తీక మాసంలో వచ్చేవాడు అండి, దీపారాధనలు చేయడానికి వచ్చేవాడు. మరి మొన్న జరిగిన పూజలు మీకు ఎట్లా అనిపించినాయి? ఇదిగా ఇట్లా చూసినాక మాకు భయం వేసింది. మీరు ఇక్కడ పెట్టారు, తీసారు ఎప్పుడు? అది ఇక్కడ పెట్టి అమ్మవారికి చుట్టూ ఇట్లా ఎరబోసి మాంసం పెట్టడం అవి చేసాం. మాంసం కూడా పెట్టారు. ఎవరిని అడిగి ఇక్కడ ఉంటున్నారు? ప్రధానంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి మహిళలు అయితే ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదంతా కూడా ఒక శివాలయ ప్రాంగణం. ఈ నిత్యం ఆడవాళ్ళు ఏదన్నా కార్తీక మాసంలో వచ్చే పూజలు కానీ అవన్నీ చేసుకునే విధంగా ఉన్నటువంటి శివాలయం ముందు ఒక్కసారిగా ఈ పూజలు నిర్వహించడంతో పెద్ద ఎత్తున స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మేమందరం ఆ రోజు చూస్తుండిపోయాము. మాంసానికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా పెట్టి చేసినటువంటి పూజలు అయితే తీవ్ర కలకలం సృష్టించాను. మీరు కూడా చూసారమ్మా ఆ రోజు? మీరు ప్రధానంగా కొంతమంది ఆ రోజు జరిగిన మీరు చూసారా? అంటే ఎట్లా మీకు ఎట్లా తెలిసింది? అసలు మాకు చూసిన వాళ్ళు చెప్పారండి. చూసిన వాళ్ళు చెబితేను సర్లే మేము తెల్లారి అందరం ఎట్నే వచ్చాము. వస్తే ఇన్లా వాళ్ళు మీరు ఏంటండి మీరు అడిగితేను మేము అమాస రోజు మేము చెయ్యాలి ఇట్లా అని అన్నాడు. అమాస రోజు చేయాలంటే అన్ని గుళ్ళు మూసేసినాక వాళ్ళు ఎట్ట చేస్తారండి వాళ్ళు? అందుకని మాకు భయం వేసింది. మేము అందరిని పెద్దవాళ్ళని పిలిచాము. పొమ్మంటుంటే మేము పామంటున్నారు వాళ్ళు. మేము బాము చెప్పినా కూడా వెళ్ళమంటున్నారు. మేము ఏడే ఉంటాం అంటున్నారు. ఏడే పక్కన అంటే గుడే ప్రాంగణానికి సంబంధించిన ఓనర్ కూడా చెప్పారా ఏంటంటే ఇట్లా ఏమంటారు? పంపిస్తాలే అన్నారు. వాళ్ళేమో పూజలు అర్ధరాత్రులే చేస్తారా? హోమాలు పూజలు మీరు అప్పుడు జరుగుతున్నప్పుడు ఎవరు వచ్చి అడిగే ప్రయత్నం చేయలేదా ఏంటండి? ఆ మంటలు చూసి భయం పడుతుంటే పూజలకేనని తెలుసు మాకు. మరి అప్పుడు భయం వేసిద్దిగా రావడానికి. నైట్ 12కి ఎలా వస్తాం మేమైనా? గ్రహణాల రోజు దైవశక్తి తక్కువగా ఉంటదనే కదా గుళ్ళు మూసేసేది. ఆ రోజు క్షుద్ర పూజలు తప్ప వేరే వాటి శక్తి లేదంటారు. ఆ రోజు మీరు పూజ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవాలయాలు మూసేది ఎందుకు? దైవశక్తి తగ్గిద్ది గ్రహణాల రోజు, తర్వాత శుద్ధి చేసుకొని తర్వాత చేస్తారు. వాళ్ళకి ఆ పవర్ తగ్గిద్దనే కదా మెలకాకుండా మూసేసేది. అందరికి తెలియక మూసేస్తారా? వీళ్ళన్ని చేసేసి మేము దేవుళ్ళ కోసం చేసామంటే దేవాలయాలని మూసేది పని లేకనా? అంటే యాక్చువల్ గా వాళ్ళు ఇక్కడ కొంచెం ముందు నుంచే ఉన్నారన్నారు కదా మీరు? ఉన్నారండి, మేము గమనించాము. వేరే వాళ్ళు పిలిపించారు. సరే ఎందుకుంటున్నారో చూద్దాం అనుకున్నా. మేము రోజు రావడానికి మేమే భయపడుతున్నాం. వాళ్ళని చూస్తుంటే మేము భయపడుతున్నాం. రాగానే వాళ్ళు వచ్చేసి మాకు బొట్టు పెట్టి మేమేదో చూసుకొని దండం పెట్టుకొని వెళ్దామని వచ్చిన గబగబా వచ్చేసి తను బొట్లు పెట్టాను, తను తీర్థం ఇచ్చాను, నేను అన్ని చేసేస్తాను, మీరు వెళ్ళిపోండి అని అంటాం. వాళ్ళు చెప్పేదేంటి అసలు? వాళ్ళు చెప్పేదేంటి? ఇది ఏదైతే ఉందో ఆయన ఓనర్ కి మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓనర్ ఎవరు లేరు ఇక్కడ. ఎవరంతకు వాళ్ళు చేసుకుంటాం. దీనికి ఓనర్లు ఎవరు లేరు. ఓనర్లు ఉండి మేము పెద్దవాళ్ళందరూ ఉండి ఇది అక్కడ చెరువులో వెలిసింది. దాన్ని అక్కడ రోడ్డు మీద ఉండేది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ దేవాలయాలు కట్టాలన్నా గానీ వేరే ఆయన ఎవరో ఉన్నారు. ఆయన అడ్డంగా ఉన్నాడు. మమ్మల్ని కట్టనీయట్లేదు, ముందుకు రానిట్లేదు అని ఊరు పెద్దలు అంటున్నారు. వాళ్ళు కూడా బయటికి రావాలి. మేము శివాలయం కట్టుకోవాలని మేము ఎప్పటి నుంచి ఆశపడుతున్నాం. దానికి కూడా అసలు ముందుకు పోనీకోకుండా మేము తలా ఒక ఇంత ఇంటికి 10,000 వేసుకోవాలని మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దానికంటే పెద్దలు ఉన్నారు.
ఉన్న దాంట్లో సగం ప్రాపర్టీ మేము ఇస్తాం అంటున్నారు. అసలు కట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు జనాలు. వాళ్ళు కూడా బయటికి రావాలి, మా గుళ్ళో వీళ్ళొద్దు, మాకు నచ్చినట్టు మా ఊర్లో మేము చేసుకుంటాం, మాకు వేరే వాళ్ళు అవసరం లేదు. వాళ్ళు చూస్తేనే మాకు భయంగా ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు పెత్తనాలు చేసేది వాళ్ళది ఈ ఊరు కాదు, అసలు ఓనర్ అయినా సరే ఈ ఊరు కాదు వాళ్ళది. అసలుకి వాళ్ళు పెత్తనం చేయడానికి అవకాశం లేదు, ఇది గవర్నమెంట్ది. వాళ్ళు చేసేది అది పెత్తనం, ఇది మాదేని. అన్ని టాటర్లు లారీలు ఎన్ని పెట్టే దేనికి? యాక్చువల్గా అంతకు ముందు ఇక్కడ పూజలు జరిగేవి కదా, ఆ పంతులు గారు ఉండేవాళ్ళు. పంతులు గారు ఎవరు లేరు, మా అంతకు మేము చేసుకోవడమే తప్ప ఏదైనా పండగ కూడా పంతులు రారు, ఎవరంతకు వాళ్ళు చేసుకుంటాం. తెల్లారుజామున వచ్చి దీపారాధన చేసుకొని పాపం పూజ చేసుకొని అక్కడ చేసుకొని ఆమె రావడానికి వెళ్ళాను, తాళం వేసింది మొన్న. అది ఇంకొక అమ్మాయి ఉందా, కేవలం అమ్మాయి వచ్చి పిలుచుకొచ్చి తాళం ఇప్పించి పూజ చేయించింది. గుడి మాది, ఊరు మాది అంటే ఊరు వాళ్ళని కొనేసారా ఈ ఊరు? ఏంటి ఆ మాటలు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ అందరు మంచి కోసం చేసాము. వద్దండి, వాళ్ళ మంచి మాకొద్దు, మా ఊరు మంచి మాకు తెలుసు. పొమ్మనండి. త్రికోణంతో చేస్తారు ఎవరైనా హోమం చేసేవాళ్ళు కాదు. ఇక్కడేమో అమ్మవారిని పెట్టి నల్లగొడ్లేసి ఇక్కడ ఎన్ని యాప మండలు కట్టడం, ఇదంతా పద్ధతేనా? రోజు మాంసం పెడతారా దేవుడికి? ఇక్కడ తులసిమ్మ ఉండేది, తులసిమ్మని ఎందుకు తీసేశారు? నంది ఉండేది, నందిని ఎందుకు తీశారు? వస్తుంటే దారిని ఎన్ని భయంకరంగా కనబడుతున్నాయి. ఈరోజు ఎవరికి మంచి చేస్తారు వాళ్ళు? మంచి చేసేవాళ్ళు అయితే ఇంతమంది ఎందుకు మాట్లాడతాం మేము వచ్చి? అన్ని గుళ్ళలో దేవుడు చేస్తున్నాడుగా పూజారి, మరి ఎన్ని ఎందుకు చేస్తున్నారు? మరి అది కూడా కనుక్కోవాలి కదా. నిన్న ఆయన మేము మీ మంచి కోసం చేస్తున్నా అన్నాడు, మరి ఆయన వచ్చి మాట్లాడాలి కదా. మరి ఆ మాట చెప్పమనండి, వచ్చి ఆయన పిలిచి మాట్లాడిచ్చిందండి, మేమే మాట్లాడటం కాదు. ఏందయ్యా నువ్వు చేసిన పూజ, మరి మా ముందు మాట్లాడమనండి. మరి అదే పూజ మరి ఏదో చెప్పమనండి. ఇవన్నీ ఆపమండలు కట్టడం అన్ని తీసేశారు. నిన్న భయపడే మరి అవన్నీ ఎన్ని చచ్చిపోయారు, మరి అవన్నీ అడగండి. ఇది స్థానికంగా మహిళలు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎప్పుడు చూడలేదు ఇలాంటి పరిస్థితి. ఒక్కసారిగా రాత్రి సమయంలో పూజలు చేయటం కానీ, అది కూడా మాంసాహారంతో పూజలు చేసినట్లయితే వీళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు చేసే మంచి మాకు అవసరం లేదు, కానీ మాకు చెడు జరగకుండా ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకుండా పంపించే ప్రయత్నం చేయాలనే విధంగా కూడా స్థానిక మహిళలు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వల్లితో సాయి శంకర్, రెడ్డిపాలెం నుంచి.